చెప్పి నేను ముగిస్తాను. నేను బలంగా నమ్మే ఒక మాట ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా సాధారణంగా మనోళ్ళు ఉంటూ ఉంటారు ఏంటంటే, ప్రపంచంలో 7 వింతలు ఉన్నాయి అంటారు. నిజమే, 7 వింతలుగా ఉన్నాయి. అయితే అవి దేవుడు చేసిన సృష్టిలో నుంచి సృష్టికర్త కాకుండా సృష్టి అయిన పడిన వ్యక్తులు చేసినవే మాత్రమే తప్ప మరి సృష్టికర్త చేసినవి కావు. అంటే దేవుడు సృష్టించిన మానవుడు చేసిన ఆ యొక్క సృష్టిని అవి వింత గొప్ప అని చెప్పుకుంటున్నారు. కానీ ఈ సృష్టిలో ఏదైనా వింత ఉందా, లేక ఈ ప్రపంచంలో గొప్పగా వింతగా పిలువబడుతుంది ఏదైనా ఉన్నదా అంటే ఉన్నది. అది మొదటిది, యేసు ప్రభు మానవుడిగా ఈ లోకంలో పుట్టడం మొదటి వింత. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుగాక. అలాగే రెండవ వింత, యేసు ప్రభు మానవుని కొరకు చనిపోవటం. అలాగే మూడవ వింత, చనిపోయిన యేసు ప్రభు అదే మానవుని యొక్క రక్షణ కొరకు తిరిగి లేవటం. అదేవిధంగా దేవుని యొక్క మహాకృపను బట్టి మనమందరం ఎదురు చూస్తూ నిరీక్షిస్తున్న దీనిగా యేసు ప్రభు తిరిగి రావటం. ఎన్ని వింతలమ్మా? ఇప్పుడు 4 వింతలు. ఈ వింతల కంటే ఇప్పుడు ప్రపంచంలో గొప్పగా 7 వింతలని పిలువబడుతున్న వింతలు పెద్దలు అనిపించలేదు నా దృష్టిలో. అవి వింతలు కూడా కావు. కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి ఇంత గొప్ప వింతలను